హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అన్నట్టు మర్చిపోలేదు కదా నన్ను 2 డేస్ వీడియో పెట్టట్లేదని. ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది. గార్డెనింగ్‌ది అలాగే డైలీ వ్లాగ్ వీడియో చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. అప్పుడే వీడియో మీకు నచ్చుతుంది. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అన్నట్టు మర్చిపోయాను మీకు చెప్పడం. మన ఛానల్కి అయితే 1300 సబ్స్క్రైబర్ అయితే అయ్యారు. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోలు పెట్టాలి, మంచి మంచి కంటెంట్తో పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు వస్తుంది. ఇప్పుడు వీడియో పెట్టడానికి డైలీ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. నిన్న మొన్న కొంచెం కుదరలేదు, కొంచెం పనిలో ఉండడం వల్ల. డైలీ అయితే వీడియోస్ అయితే పెడతాను. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీ అందరి సపోర్ట్ ఉండాలి నాకు. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకైతే వెళ్ళగలుగుతాను. మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. ఇక అయితే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ అయితే చేశాను. పిల్లలు అయితే తినేశారు. ఆ తర్వాత అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. ఇక అయితే నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే అంతా సర్దేస్తున్నా. ఇక్కడైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను మిగిలినవన్నీ అయితే చిన్న చిన్న గిన్నెల్లోకి తీసేసి అయితే పెడుతున్నాను. ఇడ్లీ అయితే హాట్ బాక్స్లో వేసేసి అయితే పెట్టేశాను. అవి ఇంకా నేను మాత్రమే తినాలి, అందరు తినేశారు. అప్పటికైతే వేడిగానే ఉంటాయి హాట్ బాక్స్లో వేయడం వల్ల. మిగతా అయితే చట్నీ కూడా కడాయిలో నుంచి తీసేసి ఒక చిన్న బౌల్లోకి అయితే వేసుకున్నాను. ఇక్కడ ఇడ్లీ పిండి కూడా కొంచెం సపరేట్గా ఉప్పు కలిపేసి ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇది సపరేట్గా అయితే ఉప్పు కలపలా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు లేదా ఎల్లుండి అలా చేయడానికైతే పెడతాను. నైట్ కొంచెం లేట్గా పట్టడం వల్ల నేను ఇడ్లీ పిండి నైట్ వచ్చేసి 10 అయిపోయింది నేను ఇడ్లీ పిండి మిక్సీ వేయడానికి. అందువల్ల బయటే ఉంచేస్తాను. లేకపోతే కొంచెం 4కి 5కి అలా మిక్సీ పట్టేస్తే నైట్ పడుకునేటప్పుడు అయితే నేను సగం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కానీ నైటే పట్టాను కదా, ఎక్కువ పర్మనెంట్ అవ్వదు అనేసి నైట్ అంతా ఉంచేసి మళ్ళీ అయితే మార్నింగ్ అయితే కొంచెం తీసి కొంచెం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇలా ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయి, సాఫ్ట్గా చాలా మెత్తగా ఉన్నాయి. మాకు ఇడ్లీ ఎక్కువగా తింటారు. పిల్లలకి కూడా చాలా ఇష్టం. వాళ్ళకి ఇడ్లీ చట్నీ సాంబార్ అంటే, అలాగే దోశ కూడా బాగా తింటారు. ఇవన్నీ తీసి సర్దేసిన తర్వాత అయితే ఇప్పుడైతే గిన్నెలన్నీ అయితే ఇక్కడైతే బేషన్లో వేసేసాను. ఇక్కడ వచ్చేసి నేను టీ అయితే మార్నింగ్ నుంచి అయితే టీ తాగలేదు. లేవడమే ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. అందువల్ల పిల్లలకి లేట్ అయిపోతుంది స్కూల్కి అనేసి ముందుగా వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ప్రశాంతంగా అయితే టీ అయితే తాగుదామనేసి అయితే అనుకున్నాను. రోజు అయితే నేను లేచిన వెంటనే ముందు టీ పెట్టుకుని ఆ తర్వాత పిల్లలకైతే బాక్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ ఇవాళ కొంచెం లేట్గా లేచాను కదా, వాళ్ళకి మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి అయితే ముందుగా వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేసి పంపించేసిన తర్వాత అయితే టీ తాగుతున్నాను. నాకు టీ తాగితేనే కొంచెం హుషారుగా అనిపిస్తుంది పనులు చేసుకోవడం, లేకపోతే బద్ధకంగా నిద్ర వచ్చినట్టు ఉంటుంది. టీ తాగే వాళ్ళకి అలవాటు ఉంటుంది, అలాగే నాకైతే బాగా ఉంది. టీ తాగడం నాకు బాగా అలవాటు. డైలీ లేచిన వెంబటే టీ తాగడం అయితే బాగా అలవాటు నాకు. టీ తాగితే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. మనం మళ్ళీ టిఫిన్ చేసే వరకు అయితే మనకు కొంచెం బాగుంటుంది హుషారుగా పనులు చేసుకోవడం, లేకపోతే బద్ధకంగా అనిపిస్తుంది కదా. లోపైతే ఇక్కడ డికాషన్ అయితే కాగుతున్నాయి. చాయ్ పత్తి అలాగే షుగర్ కూడా వేసేసాను. అవి అయితే డికాషన్ అయితే రెడీ అవుతాయి. ఆ లోపైతే కింద అన్నీ మార్నింగ్ వంట ప్రిపేర్ చేసేటప్పుడు బాక్సులు ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ తీస్తుంటాం కదా, అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసి మాకైతే పైన షెల్ఫ్లో అయితే మేము కిందనే పెట్టుకుంటాము. కొన్ని ట్రాన్స్పరెంట్ డబ్బాలు ఉంటాయి కదా, అవి ఎదురుగా ఉంటే చూడడానికి కూడా బాగుండవు అనేసి అయితే కింద అయితే పెట్టుకుంటాము. అలాగే మాకు ఫర్నిచర్ డోర్స్ ఏం లేవు, ఓపెన్ కాబట్టి ఇలా కింద పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అలాగే నైట్ వచ్చేసి నేను అన్నీ తోమేసి పెట్టున్నా కదా, అవన్నీ అయితే పూర్తిగా ఆరిపోయాయి. గిన్నెలు ప్లేట్స్ అవన్నీ అవైతే అన్నీ అయితే సర్దేస్తున్నాను. ఇక్కడైతే టీ కూడా డికాషన్ కూడా అయితే బాగా మరిగిపోయాయి. ఇప్పుడైతే పాలు అయితే వేసుకుంటున్నాను.
టీ అయితే రెడీ అయ్యాయి. ఇంకా టీ తాగేస్తే కొంచెం ఆ తర్వాత అయితే నా పనులైతే నేను మొదలు పెట్టాలి. చాలా పని ఉంది ఇంట్లో చేసుకోవడానికి. డైలీ అందరి ఇళ్ళల్లో ఉండే పనే కదా. పిల్లల్ని పంపించాక చాలా పని అయితే ఉంటుంది ఇంట్లో. చూసేదానికి చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ చేస్తేనే తెలుస్తుంది ఎంత పని ఉంటుందని. ఎంత చేస్తున్నా కానీ పని అయితే అస్సలు తరగదు, అంత పని అయితే ఉంటుంది ఎంత సర్దుతున్నా కానీ. ఇప్పుడైతే నేనైతే టీ అయితే పోసేసుకున్నాను. రిలాక్సింగ్ అయితే బయట కూర్చొని కొంచెం టీ అయితే తాగేస్తాను. బయట కూర్చొని కొంచెం టీ తాగుతుంటే కొంచెం బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. కొంచెం గాలి వస్తుంది కదా, బాగా చల్లగా ఉంటుంది వర్షాలు పడడం వల్ల. బాగుంటుంది బయట కూర్చొని తాగడం వల్ల. ఇక్కడైతే నేను కూర్చొని ఇక్కడ టీ అయితే తాగుతున్నాను బాల్కనీలో కూర్చొని. ఇలా టీ తాగేటప్పుడు మాత్రమే ఒక 5 to 10 minutes కూర్చోగలుగుతాం. లేకపోతే మార్నింగ్ లేచినప్పటి నుండి తర్వాత వర్క్ అయితే ఇదే హడావిడి అయితే కంటిన్యూ అవుతుంది. అందువల్ల కొంచెం రిలాక్సింగ్ అయితే టీ తాగాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే నేను టీ తాగేసి వచ్చేసి మొత్తం అయితే గిన్నెలన్నీ కడిగేసి అయితే పెట్టేశాను స్టాండ్లో. ఇక్కడ వచ్చేసి కిచెన్ అంతా క్లీన్గా చేశాను. చూసారు కదా ఎంత నీట్గా ఉంటుంది కిచెన్. మార్నింగ్ లేచిన వెంబటే కూడా ఇలాగే ఉంటుంది. నేను నైట్ అంతా మొత్తం క్లీన్ చేసి అయితే పెడతాను. తర్వాత ఇంకా పిల్లలకి బాక్సులు ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ అంతా కిచెన్ టాపర్ అయితే అంతా ఇలా మెస్సీగా అయిపోతుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నాను గ్యాస్ పక్కన అయితే. ఆ తర్వాత అయితే రూమ్లోకి వచ్చేస్తా. పిల్లలు అయితే ఇక్కడ పడుకున్నారు కదా, బెడ్షీట్స్ కూడా ఇవాళ అయితే ఫోల్డింగ్ చేయలేదు. రోజు అయితే లేచిన వెంబడి అన్నీ ఫోల్డ్ చేసేసి అయితే పక్కన పెట్టేసి బెడ్ అంతా సర్దుతాం. ఇవాళ లేట్ అయిపోయింది హడావిడిగా అయితే. పిల్లలు కూడా వెళ్ళారు. ఇక్కడైతే హెయిర్ డ్రైయర్ చూసారు కదా, మా లక్కీ అయితే హెయిర్ డ్రైయర్ హెయిర్ డ్రై చేయడానికి వాడదు, సాక్స్లు డ్రై చేయడానికి, యూనిఫామ్ డ్రై చేయడానికి వాడుతుంది. డ్రెస్సులు ఏమన్నా ఉన్నా కానీ నాకు ముందు చెప్పదు వాష్ చేయమని. నేను వర్క్కి వెళ్తా కదా, తనైనా తను వాష్ చేసుకుంటుంది. కానీ వచ్చిన వెంబట అయితే వాష్ చేసుకోదు. నైట్ ఎప్పుడు పడుకునేటప్పుడు ఉంటాం కదా మనము, 10కి 11కి పడుకుంటాం కదా, అప్పుడు వాష్ చేసి అయితే బయట ఆరేస్తుంది. వర్షాల వల్ల ఆరవు కదా. అందుకొచ్చేసి మార్నింగ్ లేచిన వెంబట అయితే ఇలా అయితే హెయిర్ డ్రైయర్తో అయితే డ్రై చేసేసి దాన్ని అయితే ఐరన్ చేయించుకుంటుంది నా చేత. లేకపోతే తనే చేసుకుంటుంది, టైం ఉంటే తన పనులు తను చేసుకుంటుంది. కానీ చాలా బద్ధకం, ఎప్పుడు పనులు అప్పుడు చేయదు. ఏదైనా అవసరం ఉంది అనుకుంటే మాత్రమే చేస్తుంది ఆ పని. అది కూడా నైట్ టైంలో బాగా గుర్తొస్తాయి తనకు పడుకునేటప్పుడు ఇలాంటి పనులన్నీ చేయాలనేసి. ఇక్కడ వచ్చేసి నేను బెడ్ అంతా అయితే నీట్గా అయితే సర్దేశాను. చూసా కదా, ఇలా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనసుకి కదా. నాకైతే ఇలాగే అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటేనే ఇల్లు అప్పుడు మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత ఇల్లంతా అయితే ఊడ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ మాపింగ్ కూడా పెట్టేస్తాను. ఇల్లంతా మాప్ చేస్తాను, డైలీ అయితే మాప్ చేస్తాము. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి చాలా అయితే డస్ట్ ఉంటుంది, పేపర్స్ ఇవన్నీ అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తూనే ఉంటారు. అయినా రోజు మాప్ పెట్టకపోతే ఇల్లంతా చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే. ఈ వర్షాకాలం అంటే మరీ తేమగా ఉంటుంది కదా ఎంత తుడిచినా కానీ. ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. నేను ఇడ్లీ చట్నీ పెట్టుకుని అయితే తింటున్నాను. టైం కూడా అయిపోయింది, నేను రెడీ అయ్యేసి ఆ తర్వాత అయితే ఇక్కడ మానుషికి అయితే మార్నింగే తినిపించాను ఇడ్లీ. తను ఇప్పుడు నాతో పాటే కొంచెం తింటుంది. తనకి తినాలనిపిస్తే తింటుంది, లేకపోతే లేదు. నేనైతే తింటున్నాను. నాకు చాలా ఇష్టం ఇడ్లీ అంటే. డైలీ పెట్టినా కానీ ఇడ్లీ తింటా, అంత ఇష్టం నాకు. అండ్ మానుషికి కూడా ఇష్టం. మాకు ఇంట్లో అందరికీ ఇడ్లీ అంటేనే చాలా ఇష్టం, ఇడ్లీ దోశ అంటే. తనకు తినిపిస్తూ అయితే నేను కూడా తింటున్నా. తనకు లేచిన వెంబట అయితే నేను ఇడ్లీ అయితే పెట్టేశాను. ఆ తర్వాత స్నానం చేయించేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి,
అవి కూడా తీసుకోవాలి. వంకాయలు అలాగే దొండకాయలు ఉన్నాయి, నేతి బీరకాయలు ఉన్నాయి, అలాగే కొన్ని అయితే రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ అయితే తీసుకుందాం అనేసి అయితే టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. స్ట్రాంగ్ అయిపోయావా అయ్యో చిట్టి, అయ్యో చిట్టి స్ట్రాంగ్ అయిపోయావు. ముళ్ళు గుచ్చుకుంటాయి గులాబీ చెట్టుకి. చిట్టి ముళ్ళు గుచ్చుకుంటాయి నాన్న. ఎక్కడో నా పని నేను చేసుకుంటుంటే ఇక్కడ మనిషి చూస్తారా, ఆ బకెట్లో అయితే వాటర్ ఉన్నాయి, అందులో చేతులు పెట్టేసేసి అయితే ఆడుకుంటుంది. టెర్రస్ మీదకి తీసుకొస్తే తను బాగా ఆడుకుంటుంది, ఎందుకంటే పైన బాగా చల్లగా అనిపిస్తుంది. అందువల్ల మొక్కలు ఉండడం వల్ల అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తనకు కూడా ఇష్టం టెర్రస్ మీదకి రావడం అంటే. నాతో పాటు తనని కూడా తీసుకొస్తాను రోజు, కొంతసేపు ఆడుకుంటుందిలే అనేసి. ఇక్కడైతే నేను అన్నీ మొక్కల్లో ఉంటాయి కదా, లోపల లోపల ఉంటాయి అన్నీ, అవన్నీ అయితే తీసుకుంటున్నా. కూరగాయలన్నీ లోపల ఆకుల కింద ఉంటాయి కదా, కనిపించవు సరిగ్గా. అయ్యో అయ్యో పూజ చేస్తున్నా, చిప్పు తీస్తున్నా, నువ్వు దిష్టి తీస్తున్నా. ఎవరికి తీస్తున్నావు దిష్టి? చిట్టి చెట్లకు తీస్తున్నా. ఇక్కడ ఇది అది నేతి బీరకాయ పాదు చూసారు కదా, అక్కడ వైర్స్ ఉన్నాయి. ఆ వైర్స్ అమ్ముటే అయితే మొత్తం పాక్కుంటూ ఫోన్ చేస్తున్నావురా. అలాగే ఇక్కడ కూడా నేతి బీరకాయ అయితే మొక్కలు అయితే ఉన్నాయి. పెట్టు. అరే క్రీమ్ అంతా పడేస్తున్నావు. చిట్టి ఏం చేస్తున్నావు? ఎవరిది బర్త్డే? నాదా బర్త్డేనా? ఎవరు చెప్పండి? ఎవరు చెప్పారు నా బర్త్డే అని? సరే పో. క్రీమ్ అన్నీ సగం సగం నాకి అక్కడ పెట్టావు, ఎవరు తినాలి? అదంతా బిస్కెట్ కూడా కంప్లీట్ చేయి. పో. ఫ్రెండ్స్కి పెడతా ఫ్రెండ్స్కి. ఎవరికి పెడతావు? అక్కడ పెడతావు. నో చూసారు కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అలాగే లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. బాయ్.